ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి బెరాక చర్చ్ తరపు నుండి అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు, అంతేకాదు అనేక మందితో ప్రతిదినము మాట్లాడడానికి దేవుడు చూపించిన గొప్ప కృపకై దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అంతేకాదు ఈ వాక్యం వింటున్న మీరు దేవుని వలన ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. గమనించండి, దేవునితో మన ఆత్మీయ జీవితం అంటుకట్టబడిన తర్వాత మనము ఈ లోకంలో అనేక సార్లు కొన్ని శ్రమలు పాలవుతూ ఉంటాం. కొన్నిసార్లు నిందలు అవమానాలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనల్ని తృణీకరించేటువంటి పరిస్థితులు వస్తాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు చింతపడాల్సిన పని లేదు, నీవు దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇలాంటి శ్రమలు, ఇలాంటి కష్టాలు, ఇలాంటి పరిస్థితులు మన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా అనుభవించాడు. నరుని రూపంలో పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకంలో అడుగుపెట్టాడు. ఎన్నో నిందలు, అవమానాలు, ఆఖరికి ఆయనను దూషించారు. మన కోసం సిలువలో ఆయన రక్తం కార్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు రక్షణ కలుగుతూ ఉంది. చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదువుతున్నాను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. దేవుణ్ణి నమ్ముకున్న మనం దేవుని ద్వారా ఈ సమాజానికి, ఈ లోకానికి ఒక పన్నుముట్టుగా తయారు చేసేటప్పుడు మన దేవుడు మనకు కొన్ని కష్టాలు అనుమతిస్తాడు. వాటి ద్వారా దేవుని శక్తిని, ఆ శ్రమలో నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని కాపాడిన విధానం గుర్తొస్తుంది. దాని ద్వారా అనేక మందికి నీవు ధైర్యం చెప్పేటువంటి వ్యక్తిగా నిన్ను తీర్చాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయనకు కష్టాలు వచ్చినాయి, ఆయనకు శ్రమ వచ్చింది. ఆయన కన్నీటితో ప్రార్థన చేసేవాడు, ఉపవాసం ఉండేవాడు. ప్రతి రాత్రి కొండ మీదకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన చెమట రక్తమయ్యేంత వరకు ఆయన శ్రమ పొంది కన్నీటితో ప్రార్థన చేసిన సందర్భాలు మనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని జయించాలి, ఈ శ్రమలను జయించాలి. మనకు ప్రధానమైనటువంటి శత్రువు అయినటువంటి సాతాను కుతంత్రాలను మనం జయించాలంటే కొన్నిసార్లు శ్రమలనేటువంటి కొలిమిలో మనం కాల్చబడాలి. బంగారు ఆభరణాన్ని తయారు చేసేటప్పుడు కంసాలి బంగారాన్ని కొట్టి ముక్కలు చేసి, పిండి చేసి, కరగబెట్టి ఒక రూపం వచ్చే వరకు దాన్ని ఎంత సాధిస్తాడో, అలాగే దేవుడు మనల్ని కూడా ఆయన పాత్రగా వాడుకునే ముందు మనకు శ్రమ కలుగుతుంది, పరీక్షలు వస్తాయి. వాటిల్లో నిలబడాలి. దేవుని మీద ఆధారపడినప్పుడు, మన దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా మనం జీవించినప్పుడు ఆయన మనకు గొప్ప మేలు దయచేస్తాడు. అంతేకాదు మన ద్వారా సువార్త పరిచర్య చేయిస్తాడు. అంతేకాదు అనేక మంది దిగులు, విచారము, శ్రమల్లో ఉన్న వారికి నీవు ధైర్యం చెప్పేటువంటి స్థితి దేవుడు నీకు ఇస్తాడు. అటువంటి గొప్ప కృపలోకి రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. చాలాసార్లు మాకు కలిగినటువంటి శ్రమల ద్వారా, నాయన నిందల ద్వారా, అవమానాల ద్వారా, ఇబ్బందుల ద్వారా మేము కృంగి ఉన్నామేమో, కానీ ఈ శ్రమలు నీకు కూడా వచ్చినాయి ప్రభా. నాయన వీటి వలన కలుగు ప్రతిఫలం ఆయన నీ మీద ఆధారపడినప్పుడు మమ్మల్ని కొలిమిలో కాల్చి ఒక రూపంలోకి తీసుకొని వచ్చి నీ పరిచర్యకు వాడబడే పాత్రగా చేస్తున్నామని మేము నమ్ముతా ఉన్నాం. సో నాయన, ఇక మేము చింతపడాల్సిన అవసరం లేదు. ఈ వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలు నాయన, వారితో మీరు మాట్లాడవని నమ్ముతా ఉన్నాం. యేసయ్య నామములో వారు ఉన్న ప్రతి పరిస్థితిలో నీకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. నీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధనాన్ని ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని సహవాసము, పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి మెండైన ఆశీర్వాదము ఈ దినం మనకు దేవుడు దయచేయునుగాక, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాదు, ఈ క్రింద చూపించినటువంటి నంబర్కు మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక, ఆమేన్.